అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య పూర్పటి. సో ఇంతవరకు మనం చేసినది అయితే వాటర్ ప్రాపగేషన్ ఒకటి చేసినాం, అది కూడా ఇండోర్ ప్లాంట్స్. సో ఇప్పుడు మనం ఫ్లవర్ ప్లాంట్స్ సాయిల్ ప్రాపగేషన్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో కవర్ చేసేది ఏంటంటే సాయిల్ ప్రాపగేషన్ ఎందుకు చేయాలి, సాయిల్ ప్రాపగేషన్ ఎలా చేయాలి, అండ్ దానికి కావాల్సిన రూట్ హార్మోన్ సబ్స్టిట్యూట్, అండ్ దానికోసం ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అంతే, లైన్లో ఉండండి, మరి కలుద్దాం. అసలు ఈ సాయిల్ ప్రాపగేషన్ అంటే ఏంది? సాయిల్ ప్రాపగేషన్ అంటే ఏం లేదు, సింపుల్. ఈ ప్రాపగేషన్ అనేది సాయిల్ లో చేస్తాం అంతే. అండ్ ఇది ఎందుకు చేయాలి, సాయిల్ ప్రాపగేషన్ ఎందుకు చేయాలి అంటే అన్ని ప్లాంట్స్ వాటర్ లో ప్రాపగేట్ చేయడం కుదరదు అనమాట. కొన్ని సాయిల్ ప్రాపగేషన్ కూడా చేయాలి. ఎందుకంటే హైబిస్కస్ తీసుకుపోయి ఆ కట్టింగ్ మీరు వాటర్ లో పెట్టి ప్రాపగేట్ చేస్తామంటే కుదరదు. దాని ఆ స్టెమ్ అనేది రాట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ సాయిల్ ప్రాపగేషన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అంటే హెల్తీ స్టెమ్స్. దీనికి కట్టింగ్ అనేది మీరు 45 degrees లో చేసి ఉండాలి. అండ్ మంచి హెల్తీ స్టెమ్స్ తీసుకోండి, అంటే కొద్ది డ్యామేజ్ అయినవి అలాంటివి తీసుకోవద్దండి, హెల్తీ స్టెమ్స్ తీసుకోవాలి. అండ్ ఇది ఒక రూట్ హార్మోన్ సబ్స్టిట్యూట్, సినమిన్ పౌడర్ ప్లస్ హనీ అనేది కలిపి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేస్తే ఈ ఒక సొల్యూషన్ వస్తుంది. అండ్ ట్రాన్స్పరెంట్ కవర్స్ యూజ్ చేయాలి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చేయడానికి, అది నేను ముందు చూపిస్తా. అంతే, ఈ మాత్రం మెటీరియల్స్ చాలు. ఇంకా మంచి సాయిల్ కావాలన్నమాట మనకి. దానికి ఒక మంచి డ్రైనేజ్ ఉన్న సాయిల్ కావాలి. దానికి ఒక పాట్కి మనం హోల్ గాని పెట్టాలన్నమాట మంచి డ్రైనేజ్ కోసం. సో ఇంతే, ఈ యొక్క మెటీరియల్స్ చాలు మనకి. ఇప్పుడు దాన్ని ఎలా చేద్దాం చూద్దాం, లెట్స్ గో. ఇవి మన కాడ ఉన్న స్టెమ్స్. ఇది పెరిగ్రైన్, ఇది బోగన్విలియా, ఇది హైబిస్కస్, అండ్ ఇది రోజు. సో దీనికంతా కింద భాగంలో కట్ చేసినది 45 degrees లో కట్ చేయమని చెప్పిన కదా, ఆ ప్లేస్ లో ఇలా రూట్ హార్మోన్ అనేది అంటించేసి పక్కన పెట్టుకోండి ఒక 5 నిమిషాలు. ఇలా బాగా అంటించి పక్కన ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. అలా అన్ని దానిలో చేసేయాలా, ఇలా అంటించి పక్కన పెట్టండి. ఈ రూట్ హార్మోన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, అంటే రూట్ హార్మోన్ బదులు ఇది యూజ్ చేస్తామని చెప్పిన కదా, ఎందుకు అంటే అది ఫంగల్ గ్రోత్ అనేది ప్రివెంట్ చేస్తుంది, ఇంకా రూట్ అనేది రాట్ కాకుండా హెల్ప్ చేస్తుంది. అంతే, ఇలా అన్ని దానిలో చేసేయాలి. అంతే, ఇలా 5 నిమిషాలు పెట్టిన తర్వాత మనం సాయిల్ మిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సాయిల్ మిక్స్ లో 1 part కోకోపీట్, 1 part శాండ్ అండ్ 1 part సాయిల్. సో దీనికి కింద ఒక డ్రైనేజ్ హోల్ కానీ పెట్టా. సో ఇది వెల్ డ్రైన్డ్ సాయిల్. అండ్ ఇలా 5 నిమిషాలు పెట్టినా అని చెప్పినా కదా, దాని తర్వాత ఇవన్నీ తీసి ఇలా 9 హోల్స్ చేయాలి మనం. అంటే మన కాడ స్టెమ్ కటింగ్స్ ఒక 12 ఉన్నాయి. సో ఒక 12 to 15 హోల్స్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇలా పెట్టేసా. తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎలా చేయాలో చూసాము, వెయిట్ చేయండి, వస్తాం. ఇప్పుడైతే సాయిల్కి వాటర్ వేస్తా. ఇంకా ఇలాంటి ఒక కవర్ తీసుకొని, చెప్పా కదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని, ఏం లేదు, ఇలా ఆ స్టెమ్స్ అనేది కప్పేయాలి. ఇది ఎగ్జాక్ట్ గ్రీన్ హౌస్ కాదు ఇది, కానీ లోపల హీట్ మాయిస్ట్ ని లోపలే ఉంచడానికి ఈ యొక్క కవర్ యూజ్ చేసాం మనం, అంతే. దీన్ని అలా పక్కన ఇండైరెక్ట్ సన్లైట్ లో పెట్టినాం అనుకో, 2 to 4 weeks తర్వాత మనకి రూట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ప్లాంట్ పెద్ద అయిందంటే అప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు బిగ్గర్ పాట్ లోకి, అంతే. ఇప్పుడు
దీన్ని చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాటర్ ఎక్కువ వేయకూడదు, ఇంకా ఇండైరెక్ట్ సన్లైట్ లోనే పెట్టాలి. డైరెక్ట్ సన్లైట్ లో పెడితే డ్యామేజ్ అవుతుంది. అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది హార్ష్ అనమాట. సో ఇండైరెక్ట్ సన్లైట్ ఈస్ ప్రిఫర్డ్. అండ్ అంతే, పేషెన్స్ ఉండాలి. రూట్స్ రాలేదు అని రోజు తెరిచి చూస్తే అది ప్రాసెస్ అనేది జరగదు, అండ్ సాయిల్ ప్రాపగేషన్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఒక 4 days ఒకసారి తెరచండి. తెరిచి సాయిల్ అనేది డ్రై ఉందనుకోండి, అప్పుడు చిన్న కొన్ని వాటర్ వేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఈ కవర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మాయిస్ట్ బయటికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో అంతే. ఇప్పుడు లాస్ట్ వీక్ మనం చేసిన ప్రాపగేషన్ అప్డేట్ చూపిస్తాం, చూడండి. అంతే. సైనింగ్ ఆఫ్, బై బై.